విగ్రహారాధన చేసుకుంటూ వేదాలు చదివితే, యజ్ఞయాగాదులు చేసుకుంటే, యమనియమాలు పాటిస్తే నష్టమేమిటి? నష్టమే. ఇప్పుడు అబద్ధమని తెలిసి కూడా దాన్ని ముంగల పెట్టుకోవడం అది నిరర్థకమైన వాదన అది. హ్మ్. విగ్రహంతోటి ఏం పనుంది? నువ్వు నిగ్రహంతోటి ధ్యానం చేయి. ఏ ఋషి విగ్రహారాధన చేశాడు? ఏ రాముడు, కృష్ణుడు, మహర్షులు, దేవాది దేవతలు ఎవరు ధ్యానం చేశారు? హ్మ్. రాక్షసుడైన రావణాసురుడే తపస్సు చేసినట్లుగా వింటున్నాం. అందరు తపస్సు చేసే అందరూ వరాలు తపస్సు పొందారు. చేశారు. హ్మ్. తపస్వాధ్యాయ నిరతం అన్నారు. అంటే తపస్సు అంటే ద్వంద్వ సహనము. హ్మ్. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, మానవమానాలు వీటిని సహించుకుంటూ నువ్వైతే సాధించాలని దాని మీద దృష్టి ఉంచాలి. అది తపస్సు, స్వాధ్యాయం చేయాలి. అప్పుడు వస్తుంది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి విగ్రహాలను రాళ్ళను దుమ్ముతా అంటే ఏమవుతుంది? ఏం కాదు. దానివల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పేసి దయానంద సరస్వతి గారు సత్యార ప్రకాశంలో అనేక ఉదాహరణలు ఇచ్చారు. మన దేశము పతనం కావడానికి అనేక కారణాలలో ముఖ్యమైన కారణము విగ్రహారాధన అని చెప్పాడు. కాబట్టి ఎప్పుడు కూడా విగ్రహారాధన మన సమాజానికి, హైందవ సంస్కృతికి అని చెప్పబడే మానవత్వానికే విరుద్ధము. అది ఎప్పుడు కూడా అది నష్టమే కానీ లాభాన్ని ఇచ్చేది మాత్రము కాదు. దానివల్ల సమయం వ్యర్థము, ధనం వ్యర్థము. ఒక వర్గము మొత్తము రాళ్ళను దోమడానికి దాంట్లోనే వాళ్ళ జీవితం అయిపోతుంది. వాడు సాధన లేదు, సమాజానికి ఉపయోగపడేది లేదు. అటువంటిది ఇంకా సమాజానికి భారము. ఒక ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు తరోగా పని చేస్తే అభివృద్ధి, కానీ ఒక్కడే కష్టపడి అందరూ కూర్చొని తింటుంటే ఆ ఇల్లు ఎప్పుడైనా అక్కడే ఉండిపోతుంది. కాబట్టి 4వ బ్రాహ్మణ వర్గం అంటే గ్రామంలో వాళ్లకు సదాచారం నేర్పించాలి. ఎట్లా నడవాలనో అట్లా నడవడిక నేర్పాలి. రాముడు ఏ విధంగా జీవించిండో అది వదిలేసి రాముని పూజించు అంటే రాముడు ఎట్లా పూజించాలి? రాముడు నడిచినట్లుగా నడుచుకుంటే నీకు ఆదర్శం. చిత్రాలను కాదు, చరిత్రలను పూజించాలని మన ఆర్య సమాజం చెప్తుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడే మనం వేద సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు చర్చిలోనేమో బైబిల్ చెప్తున్నారు, మసీదులో ఖురాన్ చెప్తున్నారు. మరి సరే, హిందువులు గుడి అని ఒకటి పెట్టుకున్నారు వ్యవస్థ. ఆ గుడిలో సరే వేదము చెప్పట్లేదు, వాళ్ళు మా ధర్మ గ్రంథం అని చెప్పుకునే భౌతికత కూడా చెప్పట్లేదు. అంటే మూల ధర్మ గ్రంథంతో హిందువుకు పరిచయం లేకుండా పోతుంది. దానివల్ల అతను ఒక ప్రేరణను, ఒక స్ఫూర్తిని పొందలేకపోతున్నాడు. అందుకే గుడి మీద దాడి జరిగింది, గుడిని పగలగొడుతున్నారంటే ఏ హిందువు రావట్లేదు. ఎందుకు అంటే దీనికి ముఖ్య కారణం అంది. ఇప్పుడు మసీదుకి వెళ్తే రోజు దీప నైవేద్యాలు, చందయ్యి, నీ జ్ఞానం ఏంది, గోత్రం ఏంది, డబ్బి అని అడగరు. చర్చికి వెళ్తే అక్కడ కూడా అడగరు. కానీ మన గుడికి వెళ్తున్నాను, పూజారి రెడీగా ఉంటాడు, వస్తున్నాను, నీ నామం చెప్పు, గోత్రం చెప్పు అంటే దేవునికి. నేను మొన్న ఒక మధ్య గుడికి వెళ్ళాను. కొడితే మీ గోత్రం చెప్పండి అంటే నా నామ గోత్రాలు దేవునికి ఎరుకున్నాయని చెప్పాను. వాడు అప్పుడే బ్రాహ్మణుడు, వానికి మైండ్ టచ్ అయ్యింది, దేవునికి నా నామగోత్రాలు తెలుసు అని. అంటే వాళ్ళు ఏంటంటే ఇన్ని చెప్పిన తర్వాత మనం చేతులు కట్టుకొని ఉండాలి. వాడు వచ్చి ముందే 5, 10, 100 రూపాయలు అందుట్లో పెట్టుకొని ఉంటాడు రెడీగా. మనం చూడాలి, ఓహో వేసి ఇవ్వాలి అని. శటగోపం పెట్టిన తర్వాత మనం ఇవ్వాలి అంటే గుడికి వెళ్ళడం భయపడుతున్నారు హిందువులు. డబ్బున్నోడు మాత్రం వెళ్తున్నారు, ఆపతున్నోళ్ళు మాత్రం వెళ్తున్నారు. కానీ ప్రతిరోజు దేవాలయానికి వెళ్తే ప్రతిరోజు హుండీలో వేయాలి, బ్రాహ్మణునికి దక్షిణ ఇవ్వాలి, టెంకాయను ఏదో ఒకటి కొట్టాలి అనే దాంతో చాలా మంది గుడికి వెళ్ళడం మానేసి ఎలాంటి ఖర్చు లేనిది అదే పని అక్కడ ఫ్రీ అవుతుంది, పైగా డబ్బు కూడా వస్తుంది. అనాయాసంగా పోతున్నాగానే నీ గురించి నేను ప్రార్థన చేస్తా అంటాడు చర్చివాడు. కానీ మన పూజారి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు గుడి అనేది ఒక దోపిడీ వ్యవస్థగా మారిపోయింది. పార్కింగ్ చేయాలంటే డబ్బులు, వాహనం పార్కింగ్ చేయాలంటే మళ్ళీ కొబ్బరికాయకు డబ్బులు, దర్శనం కూడా స్పెషల్ దర్శనం, మామూలు దర్శనం, వాటికి డబ్బులు. అంటే ఇది మొత్తం ఒక ఆర్థికమైన ఒక పెద్ద దోపిడీ వ్యవస్థ అయిపోయింది. మరి ఈ వ్యవస్థను రాను రాను ఇంకా పెరిగిపోతుంది తప్ప దీన్ని తగ్గిద్దాము, దీన్ని అందరికీ అందుబాటులోకి తెద్దాము, ప్రతి ఒక్క సామాన్య హిందువు కూడా పాల్గొనేలా చేద్దామని ఎవరు ఆలోచించడం లేదు. రాజకీయ నాయకులు ఆలోచించట్లేదు, ధార్మిక పీఠాధిపతులు అంటే అది మంచిదనే ఒక మోహంలో ఉన్నప్పుడు ఆలోచించే మంచిది కాబట్టి ఏది జరిగినా మంచిదే, ఎంత దోపిడీ జరిగినా మంచి కోసమే కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు మన ఆర్య సమాజంలో కూడా కొంతమంది నమ్మరు, దేవుని గుడికి వెళ్ళరు, ఏం కానీ ఇళ్లలో ఆడవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో విగ్రహారాధన చేస్తారు. చేయకుంటే సంసారం సాగదని ఏదో ఒకటి ఉండాలి మనల్ని అని ఏదో ఒక తీరుగా వాళ్ళు విగ్రహారాధన చేస్తుంటారు.
కాకపోతే ఇది ఒక దురాచారమే. మహర్షి దయానంద సరస్వతి గారు పంచమహాయజ్ఞాలు చెప్పిండు. బ్రహ్మ ముహూర్తం లేవా, బ్రహ్మను ధ్యానించు, ఆ మనసుకు మంచిది. ఉదయం లేయి దేవయజ్ఞం చేయి, ఆరోగ్యానికి మంచిది, ప్రకృతికి మంచిది. పితృయజ్ఞం తల్లిదండ్రికి సేవ చేయి, అతిథుల అభ్యాగతులను గౌరవించు, పశుపాలన చేయి. 5 మహాయజ్ఞములని చెప్పాడు గొప్ప. అది చేయమని వేదం చెప్పింది. అవి వదిలేసి బ్రహ్మముహూర్తంలో లేసేది లేదు, సంధ్యా అగ్నిహోత్రాదులు చేసేది లేదు, తల్లిదండ్రిని పట్టించుకునేది లేదు, ఏం లేదు. తీసుకుపోయి నేను ఏదో పెద్ద బుద్ధిమంతులు లేకపోయి ఆడ టెంకాయ కొట్టేసి అన్ని దేవుడే చేసేస్తాడు అని అంటే అది ఒక అజ్ఞానం, ఇంకా పైగా నష్టం కూడా అతనికి. అంటే ఒక్క విగ్రహారాధన వల్ల మాతృభక్తి పోయింది, పితృభక్తి పోయింది, గురుభక్తి పోయింది, దేశభక్తి అనే పేరుతోటి అసలైన దేవునికే ఎసరు వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే హిందూ సమాజం, హిందూ అనేది కూడా విదేశీయులు ఇచ్చిన పేరే, అది మన దేశంలో ఎక్కడ భారత భాగవతాదులు కానీ డిక్షనరీలో లేని, ఏ భారతదేశంలో ఉన్న ఎన్ని భాషలు ఉన్నాయో ఏ భాషలో కూడా హిందూ అనే పదం లేదు. అది దేశీయం కాదు, వాళ్ళు తిట్టిన పేరు. కాలాద్మి, బద్మ, చోర్, ఈ రకరకాలుగా ఎన్ని రకాల అర్థాలు ఉంటాయి ఆ శబ్దానికి, అది పెట్టారు. అది మనకు రూఢి అయిపోయింది. అవునా నేను హిందువునే, కానీ హిందువునే జీవిస్తా అని అది మూర్ఖంగా పట్టుకొని కూర్చున్నారు. కానీ నేను హైందవుని అంటే నేను వైదికుణ్ణి, భారతీయుణ్ణి, నేను ఆర్యుణ్ణి, సనాతనుణ్ణి అని చెప్పుకోవడం లేదు. వీళ్ళు ప్రతిదానికి సనాతనం పెట్టేస్తారు. ఏదైనా సనాతనం అంటే అర్థమే తెలియదు వాళ్ళకు. అయితే విగ్రహారాధన ఈనాడు కార్పొరేట్ లెవెల్లో వచ్చేసింది. చాలా దాన్ని అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినందుకు, పెట్టుబడి పెట్టినందుకు లాభాలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవస్థీకృతంగా దోపిడీ జరుగుతున్నప్పుడు ఇక మీలాగా మాలాగా ఎవరు చెప్పినా కూడా అది అరణ్య రోదనలాగా అయిపోతుంది. ప్రజలు కూడా దానికి అలవాటు పడిపోయారు. ఎంత అలవాటు పడ్డా, ఇప్పుడు మద్యపానానికి అలవాటు పడ్డంత మాత్రాన మద్యపానం ప్రభావం చూపించకుండా ఉండదు కదా. ఎప్పుడో ఒకసారి క్యాన్సర్ ఏదో వచ్చి చేస్తాడు వాడు, హార్ట్ ప్రాబ్లం ఏదో వచ్చి. అలాగా విగ్రహారాధన దుష్ఫలితాలు కూడా బయట పడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా కళ్ళుండి గుడ్డివాడలాగా నడుస్తున్నారు. ఇక దీనికి మరి కాలపురుషుడే. అయితే కాకపోతే ఎవరైతే మనలాంటి దురాచారాలను ఖండించే వాళ్ళు ఉన్నారో ఇవి వినట్లేదు అని చెప్పేసి వదిలేస్తే మనం కూడా వాళ్ళ మాదిరిగానే ఉంటుంది. వదలలేము. మహర్షి దయానంద సరస్వతి గారు ఏం చెప్పారంటే, అధర్మాన్ని, అన్యాయాన్ని తెలిసిన వాడు కూడా ఎదిరించకపోతే అందులో ఇతడు కూడా దోషి అవుతాడు. కాబట్టి మనం దోషభాగులం కాకుండా ఉండాలి అంటే మన శక్తి వంచన లేకుండా, ఎంత శక్తి ఉంటుంది ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి. అతలోడు మారకపోని, కానీ నీ కర్తవ్యం ఏమైంది, నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటావు. ఎవడో ఒకడు దొంగ ఇంట్లో ప్రవేశిస్తే కుక్క మొరుగుతుంది. కుక్క ఎంత మొరిగినా యజమాని లేకపోతే కుక్క తప్పు లేదు. ఈడు ఎంత మొరిగినా లేవడని చెప్పేసి అది గమ్మున ఉండదు. అది దాన్ని, అందుకనే కుక్కకు విశ్వాసం ఉంటుంది, అది దాని వృత్తి ఖచ్చితంగా చేస్తుంది.